పఠాన్కోట్లో 15 ఏళ్ల బాలుడి అరెస్ట్ జరిగింది. ఇదేదో స్కూల్లో జరిగిన చిన్న గొడవ వల్ల, చాక్లెట్ దొంగతనం వల్ల జరగలేదు. నీచ పాకిస్తాన్ చేసిన పనికి ఈ 15 ఏళ్ల బాలుడు బలయ్యాడు. ఈ పిల్లాడి చేత పాకిస్తాన్ ఐఎస్ఐ గూఢాచర్యం చేయించింది. పంజాబ్, హర్యానా, జమ్మూ కాశ్మీర్ల నుంచి కూడా 37 మంది మైనర్లు వీళ్ళ ట్రాప్ లో పడ్డారు అని పోలీసులు గుర్తించారు. అంటే పాకిస్తాన్ దిగజారుడుతనానికి ఇంతకన్నా నిదర్శనం ఏమైనా ఉందా? ఒకప్పుడు టెర్రరిస్టులను పంపింది, తర్వాత డ్రోన్స్ ద్వారా డ్రగ్స్ పంపి యువత భవిష్యత్తును నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నించింది. అందమైన అమ్మాయి ఫోటోలను డీప్ ఫేక్ ద్వారా సృష్టించి సైనికులను బుట్టలో వేసుకునే ప్రయత్నం చేసింది. ఇక సోషల్ మీడియాలో ద్వేషాన్ని నూరిపోసి అమాయక మైనర్లను దేశంపైనే తిరగబడేలా చేసింది. ఇప్పుడు డిజిటల్ మాయాజాలంతో మనింటి పిల్లలనే టార్గెట్ చేస్తుంది. ఇన్స్టాగ్రామ్ అలాగే గేమింగ్ యాప్స్ ద్వారా పిల్లలను మభ్యపెట్టి వాళ్ళ ఫోన్లను హ్యాక్ చేసి బ్లాక్మెయిల్ చేస్తూ మన సైనిక రహస్యాలను తెలుసుకుంటుంది. మనతో నేరుగా యుద్ధం చేసే ధైర్యం లేక మనింటి పిల్లల మెదళ్లపై దాడి చేస్తుంది. ఈ 15 ఏళ్ల బాలుడు ఒక నేరస్తుడు కాదు, ఆ రాక్షస దేశపు కుట్రలకు బలైన బాధితుడు. మీ పిల్లల చేతిలో ఫోన్ వాళ్ళకి ప్రపంచాన్ని చూపిస్తుందో, శత్రువులకు దారి చూపిస్తుందో గమనిస్తూ ఉండండి.